వాక్య భాగంలో మీరు గమనిస్తే 5 అద్భుతమైన క్రియలు కనబడతాయి. ఒకటి, దేవుడు చెప్పిన మాట విన్న శిష్యులు. అక్కడ దేవుడు ఇద్దరికి చెప్పాడు, మీరు కట్టబడింది ఎదుటిగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీకు కట్టబడిన ఒక గాడిద కనపడుతుంది, దాని పిల్ల కనపడుతుంది. అంటే కట్టబడింది ఎవరక్కడ? గాడిద కట్టబడింది. అంటే తల్లి గాడిద కట్టబడింది. ఇక్కడ పిల్ల ఏం చేస్తుంది? తల్లి దగ్గర ఉంది. మీరు గమనించాలి విషయాన్ని. అయితే గాడిద, తల్లి గాడిద దేనికి సాదృశ్యమో తెలుసండి? సంఘానికి సాదృశ్యం. పిల్లగాడిద దేనికి సాదృశ్యం తెలుసా? కుటుంబానికి సాదృశ్యం. మీరు గమనించాలి. దేవుడు అంటున్నాడు అక్కడ ఆ సంఘాన్ని, ఆ తల్లి సంఘాన్ని, తల్లిగాడి సంఘం నా దగ్గర తీసుకురమ్మంటున్నాడు. తర్వాత పిల్ల కుటుంబాన్ని నా దగ్గర తీసుకురమ్మంటున్నాడు. అందుకని అక్కడ శిష్యులకి అద్భుతమైన మర్మంతో కూడిన వాక్యం అది. ఇంతవరకు ఎవరు చెప్పండి పోవచ్చు నీకు మాట కదా. తల్లిగాడిద తల్లికి సంఘానికి సాదృశ్యము, పిల్లగాడిద కుటుంబానికి సాదృశ్యము. దేవుడు అంటున్నాడు సంఘము దేవుని దగ్గర రావాల్సిందే, కుటుంబము దేవుని దగ్గర రావాల్సిందే. కాబట్టి గమనించండి, దేవుడు అంటున్నాడు చెప్పిన మాటని శిష్యులు జాగ్రత్తగా చేశారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం వ్యతిరేకత వచ్చింది. అక్కడ మనం కూడా సేవా జీవితంలో ఒక కుటుంబాన్ని, సంఘాన్ని తీసుకొచ్చేటప్పుడు, లేదా సంఘాన్ని పరలోకము చేర్చబడే సమయమున కొన్ని కష్టాలు వస్తాయి సేవకుడికి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని వేదనలు వస్తాయి, కొన్ని అప్పుల బాధలు వస్తాయి, కొన్ని అస్వస్థతలు వస్తాయి. ఎందుకంటే చాలా చోట్ల మన ప్రవీణ్ పరడాల గారు చనిపోయారు. ఆయన సంఘము, ఆయన ఎన్నో సంఘాన్ని బలపరిచిన వ్యక్తి. ఆయన విడవబడ్డాడు. కానీ ఇప్పుడు కుటుంబం ఏమైంది? విడవబడింది. కుటుంబం ఏంటి? అనాథలుగా అయిపోయారు. తర్వాత ఆయన సంఘం కూడా అనాథ పిల్లలు ఆయన దగ్గర 100 మంది ఉన్నారు. అనాథ పిల్లలు ఆయన పెంచుతాడు. ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. వచ్చే డబ్బులతో పెంచుతాడు. ఆయన పార్లమెంట్ డబ్బులు తెప్పించుకోడు. మనలాగా ఆయన సేవ చేస్తాడు ఆయన కూడా. కాబట్టి ఆయన అలా విడవబడ్డాడు అక్కడ. అయినా సరే సంఘం ఏమి విడిపోవడానికి వీల్లేదు. దేవుడు అందుకే కోరుకునేది సంఘం ఎవరి చేతిలో ఉండాలి? యేసయ్య చేతిలో ఉండాలి. చెప్పబడి గట్టిగా, సంఘము యేసయ్య చేతిలో ఉండాలి, కుటుంబము యేసయ్య చేతిలో ఉండాలి, విశ్వాసము యేసయ్య దగ్గరే ఉండాలి. అందుకని దేవుడు అంత మర్మంతో కూడిన మాటని వాళ్ళ శిష్యులు చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు. యేసు ఎలా చెప్పాడో అలాగే చేశారు. అవునా కదండి? ఎందుకంటే చెప్పిన మాట విన్నారు వాళ్ళు. ఈరోజు సంఘంలో మనము పోయిన వారం ఒక అద్భుతమైన మాట చెప్పాం, ఉపవాసము గురించి. అంటే ఏంటంట? ఉపేక్షించుట. అక్కడ రాయబడి చదువుకున్న వాక్య భాగంలో మనం ఏమన్నామంటే, మనుషుల్ని ఉపేక్షిస్తారు కానీ దేవుడు మాత్రం ఉపేక్షించట్లేదట. అంటే ఏంటో తెలిసి అర్థం? నిర్లక్ష్యము, మనుషులు నిర్లక్ష్యము చేయరు కానీ దేవుడిని మాత్రం నిర్లక్ష్యం చేస్తాడు. అవునా కదండి? మనం చెప్పాం మాట. ఎంతమంది ఆ మాట చెప్పిన తర్వాత ఉదయకాలం ప్రార్థనలు అంతా చేతులు ఎత్తండి. నిలబడి. అంటే మీకు వాక్యము మీ హృదయంలోకి రాలే, అంటే దేవుని భయం మీలోకి రాలే కదా. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు దేవుడు కార్యాలు చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిర్లక్ష్యం చేస్తే దేవుడు చేస్తాడా? దేవుడికి ఇష్టలుగా ఉండి దేవుని మాట వింటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ శిష్యులు ఇద్దరు దేవుడు చెప్పిన మాట విన్నారు, వెళ్ళారు. సంఘాన్ని, కుటుంబాన్ని కూడా వాళ్ళ దేవుని దగ్గరికి చేర్చారు. ఈ రోజున మనం ఎంతమందిని దేవుని దగ్గరికి చేర్చున్నాం? విడుదల ఎంతమంది కల్పిస్తున్నాం? మనం వెంకటేష్ ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి. వెంకటేష్ ఉన్నాడు, నువ్వు రక్షణ పొందావు బిడ్డ, నువ్వు రక్షణ పొందావు. ఏ రకంగా అయినా సరే వెంకటేశ్వర దేవుని దగ్గర చేస్తే నువ్వు దేవుని మాట విన్నదాన్ని. ఎంతోమంది ఉంటారు మన కుటుంబంలోనే దేవుని దగ్గర రాని వాళ్ళు ఉంటారు కదా. శ్యామలరావు ఉన్నాడు, శ్యామలరావు దేవుని మాట వినడు, వాస్తవం అది కదా. అలాంటి వాళ్ళు ఎంతమంది దేవుని దగ్గరికి రాకుండా ఉంటున్నారు. అలాంటి వారిని నిజంగా వాళ్ళు కట్టబడిన పరిస్థితి నుంచి విడుదల కలిగిస్తే అదే అంట విడుదల అంటే, అదే అంటే దేవుని క్రియ అంటే, అదే అంటే చెప్పిన మాట వెంటనే. వాళ్ళు చెప్పిన మాట విన్నారు, దేవుని దగ్గరికి చేర్చారు. మూడోది ఏం చేశారంటే స్తుతించారు. వాళ్ళు ఏమేమి చేశారంట? స్తుతించారంట కదా. ఎలా స్తుతించారంటే అందరూ కలిసి, గ్రామస్తులందరూ కలిసి, అక్కడ ఉన్న ప్రాంతాలందరూ కలిసి మరి బట్టలు పరిచారంట. అక్కడ బట్టలు దేనికి సాదృశ్యం అనేది తెలుసా? రక్షణకి సాదృశ్యంగా చూపిస్తున్నాడు దేవుడు. రక్షణ కలిగిన వాళ్ళంతా దేవుడి సన్నిధిలో నిలబడి స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ మట్టలు దేవునికి సాదృష్టిగా ఉన్నాయి, ఆశీర్వాదానికి సాదృష్టిగా ఉన్నాయి. పచ్చని కొమ్మలు, ఒలివ చెట్లు, ఇవన్నీ తీసుకొచ్చి దేవునితో ఆరాధించుకుంటూ వెళ్ళారంట. ఈరోజు మనం ఎలా వెళ్ళొచ్చామో ఆ రీతిగా ఆరాధించారంట.
ఎందుకని ఆరాధించారు అంటే ఆయన రాజులకు రాజులకు రాజువో యేసయ్య రాజులకు. ఇదమ్మా ఎంతవరకు వచ్చినాక ఇక ఇదిగో ఎవరికి వస్తుంది ఆ పాట పాడి తొందరగా. మైకిలే ఇక్కడ మైకిలేలు. రాజులకు రాజువో మైకిలే బాబు మైకిలే. అనుకుంటా అందరూ ఆరాధించారు. తర్వాత జరిగిన కార్యం ఏంటి, అక్కడ వారు ఎలాంటి కట్లు వీళ్ళని ఎప్పు తీశారు, ఎలాంటి వారిని దేవుని దగ్గర తెచ్చారు అనేది పిల్లలు ఎవరు బయట తిరగదు. హర్ష ఎవరు బయటకు వెళ్ళదు, అందరి లోపలికి వచ్చేసేయండి. ఎవరు బయటకు వెళ్ళదు, అందరి లోపలికి వచ్చి కూర్చోండి. ఇక్కడ గమనించండి, మొట్టమొదటిగా అక్కడ విప్పబడిన కట్లు ఎలాంటి కట్లు అంటే ఈరోజు మనమే కూడా చేయవలసిన ఇప్పవలసిన కట్లు ఎలాంటి కట్లు. మొట్టమొదటి కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 16 వచనం ఒక మాట చదవండి. కీర్తన గ్రంథము 116 అధ్యాయం 16 వచనం. పాపపు కట్టలు మనం విడిపించాలి, పాపపు పరిస్థితి నుంచి మనం విడిపించాలి. మొదటి చదవనమ్మా. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. యేసు ప్రభు మన కట్లు విప్పటానికి వచ్చాడు. మీరు గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ నాయకు చూడండి. యేసు ప్రభు మొట్టమొదటిగా కట్లు ఎలాంటి కట్లు విప్పటానికి వచ్చాడు తెలుసా? పాపపు కట్లు విప్పటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. దేవుడు మొట్టమొదటి కట్లు ఎలాంటి కట్లు విప్పడానికి వచ్చాడు అని అంటే పాపపు కట్లు. ఆ పాపపు కట్లు ఎప్పుడు కొట్టివేయబడి తెలుసా? యేసు ప్రభు కలవరి శిలువలో ఆయన వేలాడుతున్న సమయమున ఆయన కాలి నుండి ఒక రక్తపు పట్టు భూమి మీద పడినప్పుడు అప్పుడు భూలోకానికి పాపం నుంచి విముక్తి కలిగింది. అప్పుడు పాపం నుంచి కట్టబడిన పరిస్థితి నుంచి భూమి విడుదల కలిగింది. అది కట్టి విప్పడం అంటే పాపపు కట్లు విప్పబడినాయి. క్రీస్తులో రోమపత్రిక రాయబడి క్రీస్తులో ఏది శిక్షా విధి లేదు మీకు ఇక అని రాయబడింది. రోమపత్రిక రాసిన పౌలు ఎందుకు రాస్తాడు తెలుసా? యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా పాపపు కట్లు విడవించబడ్డాయి. పాపం నుంచి తప్పించబడ్డాం, పాపం నుంచి విడుదల కలిగింది. అందుకని మనము కూడా మన విశ్వాస జీవితంలో యేసు ప్రభు చూపించిన మార్గం. ఎందుకంటే ఎంతో మందిని మీరు చూసుకోవచ్చు పాపంలో కట్టబడిన పరిస్థితిలో. జక్కయ్య ఒక వ్యక్తి ఉంటాడు, భయంకరమైన పాపంలో కట్టబడి ఉంటాడు, భయంకరమైన మోసకారి, అందరిని హింసించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? జక్కయ్య దిగిరా దిగిరా, మేడ్చెట్టు ఎక్కుంటాడు, దిగిరా అంటాడు. మీకు తెలుసో తెలీదో ఈ రోజుకి కూడా ఆ మేడ్చెట్టు అక్కడ సజీవం ఉందంట. సజీవ సాక్ష్యం అది. మేడ్చెట్టు ఇప్పటికి దాని చుట్టూ బౌండరీ వేశారట. అది ఆ బౌండరీ యేసు ప్రభు పిలిచిన చెట్టు అది. కాబట్టి ఈ రోజుకి దాన్ని అట్లా సజీవం ఉంచారట దాన్ని. కాబట్టి గమనించండి, దిగి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి ఏమొచ్చింది? క్షమాపణ వచ్చింది. మొట్టమొదటిగా ఏమొచ్చింది తెలుసా? క్షమాపణ వచ్చింది. క్షమాపణ వచ్చినప్పుడు ఆ పాపం నుంచి విడుదల కలిగింది, ఆ రక్షణలోకి వచ్చేసారు. అలాంటి పాపం కట్టు ఈరోజు నీ ఇంట్లో ఉన్నారా? నా ఇంట్లో ఉన్నారా? మన ఇంట్లో ఉంటున్నారా? దేవుడిని ఎరిగి కూడా దేవుని దగ్గరికి రారు కొంతమంది. దేవుడు ఎరిగి కూడా పాపం చేస్తుంటారు కొంతమంది. అలాంటి పాపం కట్ల ఉన్న పరిస్థితుల నుంచి మనం విడుదల కలిగించుటే నేడు ఈ రోజు జరిగే వాక్యం, దేవుడు చూపించిన మార్గం. అదే విడుదలంటే. ఈరోజు జీవితంలో మనం ఎంతమందిని విడుదల కలిగిస్తున్నాం, ఎంతమందిని కట్టబడి పరిస్థితుల నుంచి విడిపిస్తున్నాం. కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో పడి కొట్టుమిట్టాడుతుంటారు, వాళ్ళు పైకి రాలేరు పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారిని మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి.
సంఘం మనకు 150 మంది సంఘం ఉన్నారు. ఈ 150 మంది సంఘము మనిషికి 100 రూపాయలు ఎన్ని అవుతాయి తెలుసా? 15,000 అవుతాయి. 15,000 ఒక కుటుంబానికి ఉంటే ఇస్తే ఆర్థిక సగం బయటపడిపోతారు. అదే కట్ల నుంచి విడిపించండి. అస్వస్థులు ఎంతమంది హాస్పిటల్లో ఉంటారు కదండి, అలాంటి వారికి మనం ఎంతగానో సహాయం చేస్తుంటాం. మంజుల ఉదాహరణ చెప్తాం. మంజుల మా కనీసం ఒక మనకి పరిచయం ఉన్న కానీ పేషెంట్ ఆమె లివర్ మొత్తం పాడైపోయింది, లెంగ్స్ మొత్తం పాడైపోయింది, బెజ్జాలు ఆమె మొత్తం ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. కానీ మన మెర్సీ 5,000 పంపింది. నేనైతే నెలకు 1,000-2,000 ఇస్తూనే ఉంటాను నాకు, ఎందుకంటే వాళ్ళకి వేరే సోర్స్ లేదు, అది కూడా కట్టుకోలేని పరిస్థితులు. ఎందుకు చెప్తున్నానంటే మన సంఘం కూడా చాలా మంది ఇచ్చారు. సంఘం కూడా చాలా మంది మన సంఘం నుండి దాదాపు 15,000-20,000 ఇచ్చుంటాం మనం సంఘం నుండి. ఎందుకు? కట్ల పరిస్థితిలో మనం విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే దేవుడు చూపించిన మార్గం, అదే విడుదల కారణం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో కట్టబడినావో, ఎలాంటి పాపంలో కట్టబడినావో దేవుడు నిన్ను విడిపించును గాక. చెప్పబడి మేము వచ్చిన గట్టిగా, ఎందుకంటే విడిపించాలి. దేవుడు విడిపించిన మార్గంలో మనం ఉన్నాం, మనం కూడా ఒకరిని విడిపించాలి. అదే దేవుడు చూపించిన మార్గం. అంటే విడుదలంటే అదే. టార్గెట్ చేసుకోవాలి, మనం టార్గెట్ చేసుకోవాలి. దైద గ్రామానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో నేను అనుకుంటున్నాను ఆయన పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో అంటే ఎవరు కూడా 33 మందికి ఒకే రోజు విడుదల కలిగించలేదంట. 33 మందికి బాప్టిస్మం ఇచ్చిన చరిత్ర ఆ గ్రామంలో లేనేలేదు. దేవుడు కృపను బట్టి చిన్నవాడిని, అల్పుడిని నేను అనుకుంటే ఎప్పుడు నేను అదే రీతికి అనుకుంటా సేవకుని ప్రభు అనుకుంటాను. కానీ దేవుడు నా చేత అంత గొప్ప కార్యం చేయించాడు. అక్కడ 33 మందికి ఒకే రోజున బాప్టిస్మం ఇచ్చే కృప దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఆ 33 మంది కూడా పాపం నుంచి విడుదల కలిగింది వాళ్ళకి. అప్పటి వరకు వాళ్ళు ఎన్ని పాపాలు చేశారో ఆ పాపం నుంచి దేవుడు విముక్తి కలిగించాడు. అదే గొప్ప ధన్యత అంటే. అందుకని మనం ఎంతమందిని దేవుడికి నడిపిస్తున్నాము. దేవుడు నీ పాపం నుంచి విడిపించడానికి, నీ పాపంతో కట్టబడే పరిస్థితి నుంచి విడిపించడానికి దేవుడు సింహాన్ని పెట్టి భూలోకానికి వచ్చాడు. నువ్వు పక్కన ఇంటికి వెళ్ళలేవా? ఎదురింటికి వెళ్ళలేవా? తెలిసిన వాళ్ళతో మాట్లాడలేవా? దూరం ఉన్న వాళ్ళతో మాట్లాడలేవా? ఫోన్ ఈ రోజుల్లో ఎక్కడికైనా ఎవరితో ఫోన్ చేసి మాట్లాడచ్చు. అలాంటి వారితో ఎక్కువ మాట్లాడుతుండండి. అలాంటి వారితో ఫోన్ చేసి ఎక్కువ మాట్లాడుతుండండి. ఎడవబడిన వారు, కట్టబడిన వాళ్ళు, అప్పుడు వాళ్ళు పాపం నుంచి విడుదల కలుగుదురు కాక. గమనించాలి విషయాన్ని. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తప్పకుండా మనం అలాంటి వారిని టార్గెట్ చేసుకోవాలి. చిన్న సలహా కుటుంబాన్ని మార్చేస్తుంది. నేను అప్పుడప్పుడు చెప్తుంటా కూడా మీకు. పల్లెవాడ అనే ప్రాంతంలో ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశాం. ఒక తల్లి కుమారుడు కుమార్తె నా దగ్గరికి వచ్చారు. అడిగారు, ఏందమ్మా ఎడుతున్నారంటే, మా ఆయన రోజు కొడతాడండి. కూతురు అడిగా, ఏమైందమ్మా? మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మ కొడతాడండి. కుమారుడిని అడిగా, 7 సంవత్సరాలు, ఏమైందంటే ఇంట్లో రోజు మా నాన్న కొలవ చేస్తూనే ఉంటాడండి. ఏడుస్తున్నారు. వాళ్ళకి ఒక మాట చెప్పాను, అమ్మా మీ నాన్న తాగొచ్చినప్పుడు, నీ భర్త తాగొచ్చినప్పుడు నువ్వు కూర్చొని, మీరు ముగ్గురు కూర్చొని ప్రార్థన చేస్తుండండి, దేవుడిని స్తుతిస్తూ ఉండండి అని చెప్పాను. ఒకరోజు మొదటి రోజు మొదలు పెట్టారంట. వెనక నుంచి వచ్చి కట్టిపెట్టి దర్యాలు మీద కొట్టాడంట. ఆ రోజు పడుకుంటూ పోయారు. 2వ రోజు మొదలు పెట్టారంట, మళ్ళీ కొట్టాడంట. అలా అయినా సరే వాళ్ళు పట్టు వదల్లా. చెప్పిన మాట విన్నారు, శిష్యులు చెప్పిన మాట విన్నారు, కట్టబడి తీసుకొచ్చారు దేవుని సన్నిధి. కాబట్టి ఒక సంఘం రక్షించబడింది, కుటుంబం రక్షించబడింది. అక్కడ ఈరోజు నా మాట నేను చెప్పొచ్చాను దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా. చెప్పిన తర్వాత 6 నెలలు అలాగే చేస్తూనే ఉన్నారంట వాళ్ళు. ఇక 6వ నెలలు అనుకున్నట్టు ఆయన, అయ్యో వీళ్ళు నా కోసం కాదు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నేను తాకుండా వచ్చి వీళ్ళతో కూర్చొని అవి ప్రేరణకి వెళ్ళి తాకొస్తాను కూర్చున్నాడంట. ఇక ఈ పేరుకి మరి తాగుడికి వెళ్ళలేదంట. కూడా చెప్పండి గట్టిగా గొడవ పడ్డాడు. 2వ సంవత్సరం మీటింగ్కి వెళ్ళాం. 2017 చెప్పొచ్చాను. 18 మీటింగ్కి వెళ్ళాం. వెళ్ళేసరికి ముగ్గురు ఆయన ముందు కూర్చున్నారు. తెల్లటి వస్త్రాలు, జోషాలకు తెల్లటి వస్త్రాలు కూర్చున్నారు. తల్లి, పిల్ల, కూతురు, కొడుకు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ నాన్న, వాళ్ళ భర్త వెనక తెల్లటి వస్త్రాలు కూర్చున్నాడు. ఏమైంది బాబు అన్నాడు. ఏమైందమ్మా అంటే, సాక్ష్యం చెప్తాను సార్ అని స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్పింది. ఇలా 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 జరిగిందండి అని. ఎంత గొప్ప కార్యం అండి, ఎంత గొప్ప అద్భుతం. విడవబడేటువంటిది అలా విడుదల కలిగించే విధంగా మనం ప్రయాణించిందమ్మా అక్క. పక్కన షేకండి, చెప్పండి ఎవరైనా అలాంటి వారు ఉంటే నువ్వు విడుదల కలిగించదు కాక అని. రెండో కట్టు ఏమిటో చెప్తాను, జాగ్రత్త వినండి. దొంగ రోగపు కట్టు. లోకాసు వార్త 16 వచ్చిన చదువుతాం. రోగపు కట్టు, మొట్టమొదటి పాపపు కట్టు, ఆ కట్టబడిన పరిస్థితి. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, సమాజ మందిరంలో
ప్రసంగిస్తున్నప్పుడు 18 ఏళ్ల నుండి 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండా ఉండేది. చాలండి. ఇక్కడ చూడండి, విశ్రాంతి దినం ఇదే రోజు, విశ్రాంతి దినము ఇదే రోజు. ఎవరు బాగా శ్రద్ధ ఒకసారి ఎట్లా పెట్ట, నువ్వు మంచి హైట్ ఉన్నావు, నన్ను కొద్దిగా కూర్చోను, కొద్దిగా కూర్చో, డబ్బు పెట్టా తల్లి, ఒకసారి రావా, దేవుని చేత పిల్లబడుతూ గొప్ప ధన్యరాలు ఉందిరా, ఇక్కడ రా. ఏమంటే ఆ ముసలావిడ ఏం పేరు శ్రద్ధ అనుకుందాం, అనుకుంటే శ్రద్ధే కదా. ఎక్కడి నుంచి అమ్మ ఓంగు కొద్ది ఓంగమ్మ ఏం కదండి, ఇట్లా ఉందంట పరిస్థితి. ఆమెది ఇట్లాంటి పరిస్థితులు ఉండిపోయిందంట. యేసయ్య చూశాడంట. చూసిన తర్వాత అక్కడ ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, పరిచయులందరూ కూర్చొని ఉన్నారు. విశ్రాంతి దినాన వంగిపోయిన పరిస్థితులు, వంగిపోయిన పరిస్థితులు ఉన్నాయని దేవుడు ఏం చేస్తాడని చూస్తున్నాడట. యేసయ్య చూసి, ఏమైనా సరే విశ్రాంతి దినాన ఒక ప్రశ్న అడుగుతాను. విశ్రాంతి దినం మనం వెళ్తుంటాం, ఒక రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉంటాడు, మనం చూసి వెళ్ళిపోతామా? అతను నీళ్లు తాగిచ్చేది చేస్తాం. ఎందుకని? అతను బాగుపడాలి, లేకపోతే చచ్చిపోతాడు, అవునా కదా? కాబట్టి ఆ విశ్రాంతి దినాన యేసుప్రభు చూసి, అమ్మా ఈ రోజున నీకున్నటువంటి పరిస్థితి నుంచి నీకు విడుదల కలిగింది, లేచి ఇంటికి వెళ్ళమన్నాడు. చెప్పలు పెట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. చూడండి, అభ్యర్థులు పడమ్మా, ప్రజలు చెప్పు వచ్చేస్తుందా, నడవంక సేవ అయిపోయిందా, కూర్చోండి, శ్రద్ధను పెట్టి చెప్పలు కొట్టండి ఒకసారి. ఇక్కడ రోగపు కట్టు నుంచి విడిదించాడు దేవుడు వచ్చాడు నీ దగ్గరికి. ఈరోజు ఎంతమంది రోగం నాకు స్వస్థపరిచాడు, నన్ను నా వ్యాధులను స్వస్థపరిచాడు, నాకు చేయొద్దండి. దేవుని స్తోత్రం, చెప్పలు కొట్టి మహిమపరచాడు గట్టి. అందరూ స్వస్థపరిచాడు దేవుడు. ఎందుకంటే స్వస్థపరగల శక్తి కలిగిన వాడు భూమి మీద ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు స్వస్థపరచగలిగిన వాడు. ఎందుకంటే ఇంత జీవము కలిగిన తండ్రి, నిజమైన దేవుడు ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే కదా. ప్రైవేట్ పాడవగా చెప్తారు, తండ్రి రాజు అంటాడు కదా. ఏమంటాడైనా మా రాజు, ఆయన ఒక్కడే చేయగలంటాడు. వస్తున్న మాట అది. కాబట్టి మనం ఎలాంటి కట్లు కట్టుతాక ఇప్పటికీ దేవుడు వచ్చాడంటే విడుదల కలిగించాడు. మొట్టమొదటిగా పాపపు కట్ల బాధ నుంచి నిన్ను విడుదల కలిగించాడు. రెండోదిగా రోగపు కట్ల నుంచి విడుదల కలిగించాడు. మూడోదిగా దెయ్యపు కట్ల నుంచి విడుదల కలిగించాడు. దేవుడు వస్తున్నాడు. మార్క్స్ వార్త 5:4 వచ్చిన చదవండి, 3-4 వచ్చిన చదవండి. మార్క్స్ వార్త దెయ్యపు కట్ల బాట్ల నుంచి, దెయ్యపు చేత కట్టబడిన పరిస్థితి నుంచి విడుదల కలిగిస్తాడు. చదవండి అమ్మా. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు, తన్ను తాను గాయపరుచుకుంటూ ఉండేది. చాలా ఇక్కడ ఒక గ్రామంలో జరుగుతున్నటువంటి స్టోరీ ఇది. ఒక గ్రామంలో ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఎలాంటి వాడంటే ఎప్పుడు తను గాయం చేసుకుంటాడంట. పిచ్చోడు ఎట్లా చేస్తాడు? కానీ పిచ్చోడు కాదు, అక్కడ దెయ్యపు పట్టినవాడు. దెయ్యం కూడా ఒక్క దెయ్యం కాదట, సేన అంటే కొన్ని వందల దెయ్యాలు పట్టినాయి అంట. పట్టినప్పుడు ఆ దెయ్యాలు పట్టినప్పుడు ఒక దెయ్యం పడితేనే మనం తట్టుకోలేము, నిలబెల్లాడతాం. పట్టుతానా? ఎవరైనా పట్టిన వాళ్ళు ఉన్నారా? దెయ్యం పట్టిన వాళ్ళు ఎవరు లేదా? సుష్మా రాలా, సుష్మాకి పట్టింది ఒకసారి. మేము మీటింగ్కి వెళ్ళాం, ఎక్కడికి? గుర్రపుశాల. నువ్వు వచ్చావురా? నాకు గుర్రపుశాల మీటింగ్కి వెళ్ళాం, ఎర్రగొండపాలెం దగ్గర. ఆ రోజు నైట్ మీటింగ్ అయింది, రాత్రి 12 అయిపోయింది, భోజనం చేసి వచ్చాము. మేము మాకు ఎక్కడ ఇస్తారు బిల్డింగ్ పైకి సుష్మా వెళ్ళలేదు. 12 గంటలకి వెళ్ళి చక్కగా తిరుగుతూ ఉంది. ఆ చెట్టు మీద పొట్ట మీద ఎక్కడ ఉంటుంది. వచ్చి ఆవరించేసినాక ఇంకా రాట్లా, 1 గంట అయిపోయింది, ఇంకా రాట్లా. సరే నేను వెళ్ళి పిలుచుకొచ్చాకెళ్తే వస్తుందా ఇంకా, అదే ఇదేంటి ఇప్పుడు పైకి వచ్చాడు బాగుందిగా నాకు అర్థమైపోయింది సీన్ అక్కడ. ఎందుకంటే అంతకుముందు ఒక అమ్మాయి అక్కడ చనిపోయిందట, ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట ఆ ఇంటి పక్క ఇల్లు. అయితే ఇట్లా చూస్తుందా ఇంకా రానంటుంది రామ్ కిందకి వెళ్తే పడుకుందాం ఉంటుంది, పడుకోనంటుంది. అడగండి చెప్తుంది. అయితే అక్కడి నుంచి మళ్ళీ మాకు ఇంకో ప్రోగ్రాం ఎక్కడ పోల చెరువులో ప్రోగ్రాం ఉంది మళ్ళీ మధ్యాహ్నం. సరే చెప్పి నైట్ ఎట్లా వచ్చింది ఏదో చేయబట్టుకు లాక్కొచ్చా. పడుకోమంటే పడుకోదు, ఇట్లా లేసుకుంటున్నాను. ఆ
మంచం సపరేట్, అత్త ఇద్దరు పడుకోవాలి. అత్తకి భయం వేసి పక్కన కూర్చుంది. ఇక రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తెల్లారేసాం. తెల్లారేసి దానికి స్నానం ఏం చేస్తామంటే చేయనండి. నిజంగా జరిగిన సంఘటన మీద చెప్తున్నా ఇది. అయితే సరికి ఆ టైంకి బయట తీసుకొచ్చి మళ్ళీ అక్కడ మధ్యాహ్నం 10 గంటలకి బాప్టిజం పొంది ఇచ్చేసాను. ఇచ్చి బయలుదేరి పొల్ల చెరువు వచ్చి ప్రార్థన కూర్చోదే పొల్ల చెరువులో. నేను రానంటది. ఎక్కడ ఇంట్లో ఇచ్చారు, మాకు టిఫిన్ పెట్టారు, అక్కడ కూర్చుంటాను. రాట్లా, ఎంతసేపు బతిమాల రాట్లా. సరే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చేసిన తర్వాత ప్రేయర్ చేస్తున్న టెన్షన్ అంతా మాకు దెయ్యం ఏదే ఉంది. మా బిడ్డను తీసుకుని వచ్చాము ప్రేయర్కని. దెయ్యం పట్టింది. ఇప్పుడు ఈ దెయ్యం ఎట్లా విడుదల అవ్వాలి? రండి బ్రదర్, లోపల రండి ప్లీజ్, రండి. నన్ను కూర్చోబెట్టండి కొంచెం. పైన కూర్చోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరు కొట్టారు చప్పట్లు? దెయ్యానిగా? ఎవరు కొట్టారు చప్పట్లు? ఏసైకి చప్పట్లు కొట్టాలి. గుర్తుపెట్టి. అయితే ఇక మళ్ళీ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ భోజనం తిన్నాము. భోజనం కడుతుంది. భోజనం తింటలా, నువ్వు కారుస్తుంది నోటంట. అప్పుడు గుర్తొచ్చాడు నాకు ఈ సేన అన్నవాడు. అది బైబిల్లో రాయబడిన మాట. ఎప్పుడు నువ్వు కాచుకుంటూ ఉండేవాడు అంట. ఆడు నువ్వు గబగా సవితమ్మ మొహం కడిగి శుభ్రంగా కడిగి సరే చెప్పి లేట్ అయితే బాగోదని చెప్పి బయలుదేరాం. సరే వచ్చేటప్పుడు నాగాడు సరే ఫుల్ నీళ్ళు ఉన్నాయి. సరే కాసేపు 1 నిమిషం చూద్దాం కదా, అప్పటికే కొంచెం ఫ్రీ అవుద్దామని చెప్తే రాకుండా రాదే అంటుంది. ఇట్లా నాకు అడగండి, సవితమని అడగండి. అయినా సరే ఇద్దరు చేపట్టుకుని వెళ్ళి ఆనగాడు ఉన్నట్టున్నాడు. ఇప్పుడు నా అమ్మతో పాటు వాడు కంగారు పడుతున్నాడు. ఆడు ఎక్కడ ఆట పట్టుకూడదు, వాడికి భయం. సరే చెప్పి తీసుకుని వెళ్ళాము. వెళ్ళి నిదానంగా తిప్పలు పడి ఇక తీసుకొచ్చిన తర్వాత రాత్రంతా పగలంతా 2-3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కానీ ఆ సైతానుడు పోలే. అలాంటి సైతానుడు ఒక్క దెయ్యం పడితేనే మమ్మల్ని సుష్మా ఆట ఆడించింది 3 రోజులు. అలా ఇక్కడ ఎవరు పట్టారంట? సేన పట్టింది. సేన అంటే మామూలు సేన కాదండి, చాలా భయంకరమైనటువంటి సేన అంట. ఆ సేన పట్టినప్పుడు అంట అక్కడ పందులు ఎన్ని ఉన్నాయని రాయబడిందమ్మా? ఎన్ని పందులమ్మా? 2,000 పందుల్లోకి ఏంటంటే 2,000 దెయ్యాలే ఉండాలి. అప్పుడు దేవుడు యేసయ్య వచ్చినప్పుడు నువ్వు విడిచిపోవాలని చెప్పాడంట. చెప్పినప్పుడు ఆ దెయ్యం అందంట, అయ్యా మేము అనేకులమే ఉన్నాం కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొద్దు, మమ్మల్ని ఆ పందుల్లో పంపించమంటే వెళ్ళమన్నాడు. 2,000 పందులకి 2,000 దెయ్యాలు ఉన్నట్టుగా. అంటే చూడండి, ఒక మనిషిని 2,000 దెయ్యాలు పడితే అతని పరిస్థితి ఎలా ఉండదు. అలాంటి పరిస్థితి నుంచి విడుదల కలిగించండి ఆ యేసయ్య. కొద్ది గట్టిగా చెప్పండి, నేను భయపరచండి. అలాంటి 2,000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని కూడా విడిపించాడు. అది దెయ్యపు కట్లు అంటే ఎలా ఉంటాయి. దేవుడు విడిపించగల దేవుడు యేసయ్య. ఎన్ని కట్లు కట్టినా సరే, ఎంతమంది దెయ్యాలు పట్టినా సరే విడిపించడానికి సమర్థుడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. మొట్టమొదటి కట్టు ఏంటట? పాపపు కట్టు నుంచి విడిపించాడు. రెండోది రోగపు కట్టు నుంచి విడిపించాడు. మూడోది దెయ్యపు కట్టుబడి నుంచి విడిపించాడు. నాలుగోది బానిస కట్టు నుంచి విడిపించాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషులను ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట చదువుకున్న మాటను మళ్ళీ ప్రస్తావిస్తున్నా. ఇక్కడ గాడిదకి 2 అర్థం. మొట్టమొదటిదేమో సంఘానికి అర్థం. గాడిద తల్లికి సాదృశ్యంగా ఉంది. అక్కడ తల్లి గాడిద, పిల్లగాడిద. తల్లిగాడిదేమో సంఘానికి సాదృశ్యము, పిల్లగాడిదేమో కుటుంబానికి సాదృశ్యము. ఇక్కడ 2వ అర్థంగా. అందుకనే వాక్యం ఎలాంటిదంటే 2 అంచుల వాడి గల ఖడ్గం. ప్రైజ్ ది లార్డ్. 2 అంచుల వాడి గల ఖడ్గము. అందుకే 2 పక్కల పదులు ఉంటుంది. 2 పక్కల పదులు ఉంటుంది వాక్యానికి. అయితే ఆ వాక్యం అక్కడికి ఏమంటుందంటే బానిస బ్రతుకులు. ఒక వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి బానిసగా ఉన్నాడు. ఒక వ్యక్తి దగ్గర గాడిద బానిసగా బ్రతుకుతుంది. ఒక వ్యక్తి దగ్గర గాడిద పిల్ల బానిసగా ఉంది. అలాంటి బానిస పరిస్థితి నుంచి విడుదల కలిగించారు. అలాంటి బానిస పరిస్థితి నుంచి విడుదల కలిగించాడు యేసయ్య. ఈరోజు నీవు నేను అలాంటి క్రియ, దేవుడు చూపించిన మార్గంలో నడిచే వాళ్ళు, దేవుడిని అనుసరించే వాళ్ళు, విశ్వాసంతో దేవుడి ప్రకారం జీవించే వాళ్ళు, మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా బానిస అంటే దేనికి సాదృశ్యం అంటే పేదరికానికి సాదృశ్యం, దేనత్వానికి సాదృశ్యం. అందుకని మన సంఘంలో మీకు తెలుసో తెలీదో, నేను వచ్చిన సంఘం పెట్టినప్పుడు 2010లో నేను
స్టడీ చేశాం ముందు. ఏ కుటుంబం ఏ రీతిగా అభివృద్ధి చెందుద్ది, ఏ కుటుంబం ఏ రీతిగా అభివృద్ధి చెందాలి అని ప్రతి ఒక్క కుటుంబాన్ని స్టడీ చేశాం. ఎందుకంటే అప్పట్లో ఉన్న వాళ్ళల్లో అప్పుడు ఒక పెద్దిరాజు గారికి మాత్రమే సొంత ఇల్లు ఉండేది. తర్వాత చూసిన వాళ్ళు అప్పటికి రాలా. ఆ పెద్దిరాజు గారికి మాత్రం ఉండేది. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా జీడిమెట్లు ఉండేవాడు. ఒక 50-60 మంది ఉండేవాడు జీడిమెట్లు. వాళ్ళందరూ రెండు కూడా అక్కడే ఉండేవాడు. చిన్న చిన్న గృహంలో ఒక్క రూమ్లోనే, సరైన మంచాలు కూడా లేదు, చాపల మీదే ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉందని స్టడీ చేసి మొట్టమొదటిగా వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే సిలిండర్లు ఇచ్చారు అందరికి. ఎందుకనంటే ఒక సిలిండర్ వాళ్ళు నింపుకుంటాకి నెలకి 4 సార్లు నింపాల్సి వచ్చేది. కట్టబడిన పరిస్థితి, ఆర్థిక స్థితి, అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఒక్కొక్కరు విడుదల కలిగించుకుంటూ వచ్చాం. కొంతమందికి మోటార్ సైకిల్ కొన్నాం. కొనబట్టి ఏమైందంటే వాళ్ళు 3 పనికి వెళ్ళిపోయేవాళ్ళు. మోటార్ సైకిల్ పనికి వెళ్ళి పనికి వచ్చేసేవాళ్ళు. అలా చేయబట్టి ఏమైందంటే కొన్ని క్రియల్లో వాళ్ళని విడుదల కలిగించాం. బానిసత్వం అంటే అదే పేదరికమైన పరిస్థితి. అలాంటి వారిని మనము ఉన్నంతలో సహాయం చేసి పైకి తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళు పడిపోయారు కదా, మనకింద వదిలేస్తే నువ్వు దేవుని బిడ్డవి కానే కాదు, విశ్వాసవి కానే కాదు, క్రైస్తత్వం నీలో లేనే లేదన్నట్టు. క్రైస్తత్వం ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? 52వ సంవత్సరంలో అమ్మా, భూమి మీదకి క్రైస్తత్వం ఎప్పుడు వచ్చింది ఫస్ట్ నుంచి అమ్మా? వచ్చింది. అదే ఎప్పుడు? ఫస్ట్ అంటే ఎప్పుడు? భూమి ఏర్పరిచినప్పుడే దేవుని ఆత్మ ఉంది కదా. కాదమ్మా, మీరు అదే అందుకని మీకు చెప్పాలనేది నీ మాట మీకు చెప్తుంది. క్రైస్తత్వం అంటే క్రీస్తు నుండి వచ్చింది క్రైస్తత్వం. గుర్తుపెట్టుకోండి. 2026 సంవత్సరాల క్రితం క్రైస్తత్వం భూలోకానికి వచ్చింది. ఫిక్స్ చేసుకోండి, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అంతకుముందు ధర్మశాస్త్రం ఉండేది. ఆ మోసే కాలం ధర్మశాస్త్రం అంటారు దాన్ని. క్రీస్తు పుట్టిన తర్వాత క్రైస్తత్వం అంటారు. క్రీస్తు తర్వాత క్రైస్తత్వం భూలోకానికి వచ్చింది. క్రైస్తవం భూలోకి వచ్చిన సువార్త అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానమే సువార్త అంటే. ఇది పట్టుకొని భారతదేశానికి 52 సంవత్సరంలో తోమా గారు వచ్చారు. 52 సంవత్సరంలో తోమా గారు వచ్చింది. ఎందుకంటే అనేక మంది పాపంలో కట్టబడిన విడిపించడానికి వచ్చాడు ఆయన. 12 మంది శిష్యులు 12 దేశాలకు వెళ్ళిపోయారు. కానీ అందరికంటే ముందు మన దేశానికి వచ్చాడు తోమా గారు. కానీ మన దేశం ఈ రోజు వరకు కూడా 2% క్రైస్తత్వం ఉంది. కారణం ఏంటండి? స్వార్థపూరితం. ఎందుకు తెలుసా? ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ పొందాను, అందుకనే తగ్గట్టే మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. విధానం ఎప్పుడైనా ఏమి తీర్పిచ్చింది తెలుసా? క్రైస్తవులకు మారిన వారికట, ఎస్సీలు మారిన వాళ్ళకట తర్వాత రిజర్వేషన్లో ఉండబట్ట. ఇప్పుడు చెప్పండి, మీరు హృదయాలు పరీక్షించుకోండి ఒకసారి. ఎస్సీ అని పెట్టుకొని సర్టిఫికెట్లు పెట్టుకుంటాం ఉద్యోగాల కోసం, ఎస్సీ అని పెట్టుకొని రేషన్ తీసుకుంటాం, ఎస్సీ అని పెట్టుకొని అది తీసుకుంటాం, రేషన్ పెట్టి తీసుకుంటాం. దయచేసి గమనించండి, దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదిస్తే నీకు ఎస్సీతో పని లేదు. చప్పలు కొట్టి దేవుడు మైపరచండి గట్టిగా. దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదిస్తే ఎస్సీతో పని ఏంటండి? ఎస్సీతో పనే లేదు కదా. కులం ఉందా? లేదు. అదే మాట ప్రస్తావించారు మన జడ్జి గారు. క్రీస్తుకు కులం లేదు అంటారు కదా. బీసీసీలోకి వెళ్ళండి, రిజర్వేషన్ మీరు గమనించండి, సంతోషపడండి. మీరు ఏం ఊరాల్సిన అవసరం లేదు. రేపు రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ జీవోలు కొట్టి పారేస్తుంది, రాజ్యాంగం తీసి అవతల పడేస్తుంది. దాన్ని తీసి పడేయటమే కాదండి. ఎందుకంటే అప్పుడు ఎవరైతే క్రైస్తవులు మాట్లాడో వాళ్ళకి రిజర్వేషన్ బీసీసీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు 1% 2% ఉంది. అప్పుడు 16% బీసీసీకి రిజర్వేషన్ వస్తే రాబోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలు గట్టి మేంపరచండి. అప్పుడు ఎస్సీ అవసరంలే. అప్పుడు అందరూ అంటారు నేను బీసీసీకి వెళ్తా అంటారు. అప్పుడు ఉద్యోగాలు కావాలి కదా, నేను బీసీసీకి వెళ్తానంటారు. కాబట్టి గమనించండి, అలాంటి జీవో ఇవ్వగలడు సమర్థుడు మన యేసయ్య. రాజాజ్ఞను కూడా మార్చగలడు, సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా మార్చగలడు మన యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం ఉండండి. దేవుడు ఎప్పుడైతే, నేను అందుకని ఎప్పుడు చెప్తుంటా, క్రైస్తవుడు ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని మీరు. క్రైస్తవుడు ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ ఉండాలి. చేసాపోద్దు ఎవరి దగ్గర చేసాపోద్దు. కష్టపడి పైకి రావాలి. మనం ప్రతి రూపాయలు జాగ్రత్త చేసుకోవాలి. ఒకసారి రత్నకోరమ్మ లేచి నిలబడమ్మా, ఒకసారి లేచి నిలబడతాలి. ఇరుగు ఒకటి చేతులతో ఇక్కడికి వచ్చారు. 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నారు. కష్టపడి కొట్టండి చెప్పలు గట్టిగా. వాళ్ళ దగ్గరికి ఇప్పుడు 10 మంది వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కష్టపడి పైకి రావాలి. ఎవరి దగ్గర చేయి చాపకూడదు. నేను రేపు పొద్దున వెళ్ళి అయ్యా
నాకు 1000 రూపాయలు ఇవ్వమంటే ఈ ప్రాంతం విలువ ఉంటుందా? 100 మంది రోజు మన దగ్గరికి వస్తారు. సార్ నాకు ఒక 5000 ఇవ్వండి, సార్ నాకు 2000 ఇవ్వండి, నాకు ఆ పని చేసి పెట్టండి, ఈ పని చేసి పెట్టండి. ఎందుకంటే మనం స్ట్రాంగ్ కాబట్టి ఆ స్ట్రాంగ్నెస్ మనం నిలబెట్టుకోవాలి. క్రీస్తు నమ్మిన వాడు ఎలా ఉండాలి? రాజులకు రాజు అయిన మన రాజు ఎవరో? రాజులకు రాజు. మనం ఏముండాలి? రాజకుమారులం. రాజకుమారు వస్త్రాలు రాజకుమారులాగా ఉండాలి, క్రియలు రాజకుమారులాగా ఉండాలి, ఆశీర్వాదం రాజకుమారులాగా ఉండాలి, దీవెనలు రాజకుమారులాగా ఉండాలి. అలా ఉండుముగాక. కాబట్టి అలా ఉండాలంటే ముందు బానిస పరిస్థితి నుంచి విడుదల రావాలి. మనం కూడా బానిస కట్టు మనకి కూడా ఉంది. పేదరికం ఉంటే బానిస అన్నట్టే. ఆ పేదరికం పరిస్థితి నుంచి మీరు బయటకు వచ్చేదురుగాక. మంచి ప్రణాళిక. మీకు వచ్చేది 10,000 అవ్వచ్చు. జోష్ణ ఒకసారి లేచి నిలబడరా. జోష్ణ ఒకసారి లేచి నిలబడు. ఇక్కడ వచ్చి నిలబడతాలి. ఒకసారి చెప్పలు కొట్టండి. జోష్ణ బట్టి వీళ్ళిరువురు తండ్రిని పోగొట్టుకుంది కుమార్తె, భర్తను పోగొట్టుకుంది సహోదరి. ఏమీ లేని స్థితిలో నిలబడ్డారు. ఎవరు సహాయం చేయలేని స్థితిలో నిలబడ్డారు. ఒక 7 సంవత్సరాల క్రితం, 7 years అయింది కదా, 7 years క్రితం. ఈ రోజున ఒక 5 లక్షలు కావాలి, 5 నిమిషాలు తేగాలి. వాట్ అబౌట్ 7 years? గమనించండి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రణాళిక. ఆ రోజు నేను చెప్పిన ప్రణాళిక వాళ్ళు పాటించారు. నేను ఇలా కాదమ్మా, మీకు వచ్చేది 10,000 దాంట్లో సగం కొంత డబ్బు దాయండి. అది ఎలా తీయాలని చెప్పుకుంటూ వచ్చాను. ఆ ప్రకారం తీశారు. దర్జాగా నిలబడ్డారు. ఎవరితో పని లేదు. బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? సాక్ష్యం అంటే వాళ్ళ తరపు నేను సాక్ష్యం చెప్తున్నాను. నా కళ్ళ ముందు చూశాను కాబట్టి. ఇక్కడ నిలబడి స్వాతంగా నిలబడింది. ఇక్కడ స్వాతంగా ఒకసారి లేచి నిలబడి తల్లి. బానిస కట్లు ఇవన్నీ కూర్చో. స్వాతంగా లేచి నిలబడరా. ఎందుకు ఈ మాటలు మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నానంటే వీరు ప్రణాళిక సిద్ధంగా వెళ్ళారు. బానిస పరిస్థితి నుంచి విడుదలకు వచ్చారు. ఈ రోజున బిడ్డ దగ్గర 10 లక్షలు కావాలంటే బంగారం పెట్టి తీసుకురాగలరు. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటంటే ప్రణాళిక. 5 లక్షల కుమారుడు ఖర్చు పెట్టింది, 1 రూపాయి అప్పు లేకుండా. 5 లక్షల కుమారుడు ఖర్చు పెట్టింది, 1 రూపాయి అప్పు లేకుండా. ఈ 10 సంవత్సరాలనే జరిగిన సంఘటన ఇవన్నీ. ఈ 10 సంవత్సరాలు వాళ్ళంతా డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ప్రణాళిక. బానిస కట్ల నుంచి విడుదల కలిగింది బిడ్డకి. చెప్పబడడానికి గట్టి ఒకసారి. ఈరోజు మీరు కూడా మీ విశ్వాస జీవితంలో, మీ ఆర్థిక స్థితిలో, మీ బానిస జీవితంలో నుంచి బయటకు వచ్చేదురుగాక. గాడ్ బ్లెస్ యు. కూర్చోం. ఇది 3వది. ఎన్ని కట్లు చెప్పినప్పటికీ? పాపపు కట్లు, రోగపు కట్లు, బానిస కట్లు, దేయపు కట్లు కదా, దేయపు కట్లు. తర్వాత 4వది బానిస కట్లు చెప్పారు. 5వది మీరు చదవండి, మరణపు కట్లు. చదవండి ఒక మాట. యోహాను సువార్త 11:44 వచ్చినాం. చదవండి అమ్మా. చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. ఏం కట్టి ఉండేనంట? రుమాలు కట్టి ఉండేను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ గమనించాలి ఈ విషయాన్ని. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. ఏమని రాయబడింది ఉంది అంటే, ఇక్కడ ఒక లాజరు అనే దేవుని యొక్క బిడ్డ. ఒక 5 నిమిషాలు వైపు 5 నిమిషాలు ఇచ్చేద్దు కానీ అందరికి. లాజరు అనే దేవునికి ఇష్టమైన కుటుంబం. లాజరు అనే అక్కలకి తమ్ముడు. అతను చనిపోతాడు ఎవరి కాలంలో. చనిపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఏమన్నా సమాధిలో పెడతారు. ఇక్కడ మన కట్ల గురించి మనం విన్నాం. ఎలాంటి కట్ల నుంచి దేవుడు విడుదల కలిగించాడంటే, మొట్టమొదటి పాపపు కట్ల నుంచి విడుదల కలిగించాడు, 2వది రోగపు కట్ల నుంచి విడుదల కలిగించాడు, 3వది దెయ్యపు కట్ల నుంచి విడుదల కలిగించాడు, 4వది బానిస కట్ల నుంచి విడుదల కలిగించాడు, 5వది మరణము కట్ల నుంచి విడుదల కలిగిస్తాడు. ఈ రోజుల్లో మరణ శయ్యం వరకు వెళ్ళి తిరిగి వచ్చేవాడు ఎంతో మంది ఉన్నారు. మన సరోజిని అని ఒక సహోదరి పాయిజన్ తీసుకున్నప్పుడు పేగులు మొత్తం కాలిపోయినాయి. బిడ్డకి కాలిపోయినా కానీ ప్రార్థన చేస్తున్న ఈ రోజు ఉదయం కూడా ప్రార్థన చేశాం. ఒక్కరోజు కూడా విడకుండా ఉపవాస ప్రార్థన. ఒకవేళ ఆమె ఈ ఉపవాసం కాకుండా వేరే రోజులు ఉంటే చచ్చిపోయేదేమో. నేను అదే మనసులో అనుకున్నా. ఎంత బలమైన ఉపవాస ప్రార్థన చేశారంటే మన ప్రార్థన వీరులు ఉన్నారు. వీళ్ళు ఉదయకాలము 5 గంటలకి మేము ఎగలట్లేదు కానీ వాళ్ళు టచ్ నుంచి బిల్లు కొడుతున్నారు. అలా వచ్చిన వాళ్ళకి మంచి రివార్డ్స్ ఇస్తున్నారు. రేపు నేను ఇష్ట రోజున వాళ్ళకి మంచి పెద్ద పెద్ద షీట్స్ వాళ్ళకి. గమనించండి. ఎందుకంటే ప్రార్థన వీళ్ళు వాళ్ళందరూ చేసేది ఇలాంటి వాళ్ళ కోసమే. మరణం వరకు వెళ్ళిన వాడిని
దేవుడు నాకు ఈ రోజున డేవిడ్ చెప్తున్నాడు, ఇంటికి డిశ్చార్జ్ వెళ్ళిపోయింది. కొట్టని చెప్పలు గట్టిగా, ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయింది. ఎంత ఆనందం అనిపించిందో ఆ మాట వినగా నాకు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె మన బంధువు కాదు, గమనించాలి విషయాన్ని. మనకు తెలిసిన అమ్మాయి కూడా కాదు, మన డేవిడ్ మన సంఘస్థుడిగా డేవిడ్ బ్రతికి రిలేషన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన చూడకపోతే ఆమె మనం చూడలే, ఆయన దగ్గర ఆమె కోసం మనము నిత్యము ప్రార్థించాం. అందుకని మరణము చెయ్యి మీద ఇద్దరు సహోదరి మనల్ని అంటారు, యేసుప్రభుత్వ అంటారు, అయ్యా నీవుంటే గనక నా తమ్ముడు బ్రతికేవాడు. 22 వచ్చిన చదవండి, 11 వచ్చిన 22 వచ్చిన 11 వచ్చిన 22 వచ్చిన. ఇప్పుడే నీవు దేవుని ఏమడిగినాను దేవుడు నీకు అనుగ్రహించిన అసలు ఎంత గొప్ప మాట చూడండి. అసలు మన ఒంటి మీద రోమాలు నిలబడాలి ఈ మాటకి. ఎవరి గురించి అడుగుతుంది ఆమె తెలుసా? ఎవరి గురించి అడుగుతుంది? చనిపోయిన తమ్ముడు గురించే కాదండి, కుళ్ళిపోయిన మాంసం గురించి అడుగుతుంది. 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయింది మాంసం. మీకు నేను ఎందుకంటే కేసులు చేస్తుంటా కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి కేసులు చేసేటప్పుడు చూస్తుంటా. ఒక రోజు చనిపోయిన వ్యక్తి 2 రోజులు ఎలా ఉంటాడు, 2 రోజులు చనిపోయిన వ్యక్తి 3 రోజుకి ఎలా ఉంటాడు, 4 రోజులకి ఎలా ఉంటాడు, 5 రోజుకి ఎలా ఉంటాడు. మేము ఒక్కోసారి డెడ్ బాడీ తీస్తాము, 7-8 రోజులు కట్ తీస్తాం. 5వ రోజు 4వ రోజుకి వచ్చేసరికి పురుగులు వస్తాయి బయటికి. 4th రోజున పురుగులు బయటకు వస్తాయి, ఉప్పుతాడు, పురుగులు వస్తాయి. 5వ రోజు పురుగులు మొత్తం నిలబడతాయి. ఓ డెడ్ బాడీ తీసాను నేను, తీసినప్పుడు బయట తీయించాను, తీస్తే 5వ రోజు కరెక్ట్గా. అసలు ఇంకో విషయం ఏంటంటే, పురుగు ఉంటుంది కదా, గట్టిగా పురుగు తోల్చుకొని బయటకు వచ్చి నిలబడింది. నేను చూస్తున్నాయి, ఆగండమ్మా అన్నా నేను. అట్లా ఏం చేస్తాం మరి, డ్యూటీ చేయాలి కదా మరి, కుటుంబాన్ని పోషించుకో. ఆగండమ్మా కాస్తని చెప్పి వాటన్నిటిని అన్ని తీసి అన్ని బెజ్జాలే. అలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటి మనిషి కోసము అంటుంది, అయ్యా ఇప్పుడు అడిగినా నువ్వు ఏది అడిగినా చేస్తాడు, చెప్పలు మేము పక్షం గట్టిగా. అలాంటి మరణము కష్టపడిన పరిస్థితి నుంచి విడిపించగల సమర్థుడు నా యేసయ్య. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, అలాంటి పరిస్థితి నుంచి మనము విడుదల కలిగించాలి. 5 కట్టుబాట్లు చెప్పాను కదా, చెప్పండి ఏంటి 5 కట్టుబాట్లు? పాపపు కట్టుబాటు, 2వది రోగపు కట్టు, 3వది దెయ్యపు కట్టు, మానస కట్టు, మరణము కట్టు. కాబట్టి ఎంతో మంది బైబిల్ గ్రంథంలో కదా, చాలా సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఎందుకంటే అరగంట సేపు చెప్తే ఎలా వింటారట, ముద్దుగా వింటారట. 45 నిమిషాలు హద్దంట, గంట వద్దంట. ఇక ఆయన పిలవరంట, గంట చెప్తాను ఇక పాస్టర్ని పిలవరంట మళ్ళీ రెండోసారి కదా. కాబట్టి నేను అందుకని గంటలకు పోను. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మీటింగ్స్ వెళ్తుంటాయి కదా. రేపు ఉంది మీటింగ్, ఎక్కడ? రేపైనా సోమవారం. ప్రార్థన చేసుకుందాం, ముగించేసుకుందాం. కానుకలు ఏం పాట చిన్న ప్రార్థన చేసుకున్నాక ఒక స్పెషల్ సాంగ్ పాడతారు ఎవరైనా. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా మీకు స్తోత్రం అయ్యా. కట్టబడిన పరిస్థితి నుంచి నీవు నాయన భూలోకంలో సంఘాన్ని విడిపించావు తండ్రి, కుటుంబాన్ని విడిపించావయ్యా. ఈ రోజు నా తండ్రి సాదృశ్యంగా ఉన్నా నాయన, విశ్వాస జీవితంలో ఉన్న మా సంఘస్థులందరినీ కూడా వారికి ఏ పరిస్థితుల్లో కట్టబడి ఉన్నారో, వారి కుటుంబంలో ఎంతమంది కట్టబడి ఉన్నారో, వారు తెలిసిన వాళ్ళు ఎంతమంది కట్టబడి ఉన్నారో వాళ్ళందరినీ విడుదల కలిగించుదురుగాక. యేసునామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.